6 నెలలైంది, అతి లేదు గతి లేదు, సిబిఐ విచారణ లేదు. మరి దేశ ప్రధానమంత్రి అమిత్ షా గారు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకొని 1000 కోట్లు కేసీఆర్ కొల్లగొట్టిందని చెప్పినప్పుడు విచారణ చేసి బొక్కలేమని మీకే కదా మేము అధికారం ఇచ్చింది. మీరు ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు? దీని వెనకాల ఉన్న మర్మమేంది, మాయేంది అని చెప్పి నేను ఇవాళ బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. ఫార్ములా ఈ రేస్ పేరు మీద కోట్ల రూపాయలు కొల్లగొట్టి కేటీఆర్ గారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వమని, ఐఏఎస్ ఆఫీసర్ల మీద అనుమతి ఇవ్వమని కేంద్రానికి లేఖ రాస్తే 6 నెలల నుంచి ఢిల్లీలోనే ఆ లేఖ మూలుగుతుంది. ఒక పక్కన కాళేశ్వరంలో కేసీఆర్ హరీష్ను, ఫార్ములా ఈ రేసు కార్ల కుంభకోణంలో కార్ పార్టీ కేటీఆర్ను కాపాడుతున్నది బీజేపీ వాళ్ళు కాదా? ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ బంధం రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకరికొకరు సహకరించుకొని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని గూడుపుటాన్ని చేస్తున్న మాట వాస్తవం కాదా? ఇలా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ఓట్ల లోపల కాళేశ్వరం కుంభకోణం మీద హరీష్ను, కేసీఆర్ను సిబిఐలో అరెస్టు చేయాలి. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ను అరెస్టు చేసిన తర్వాతనే బీజేపీలు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడగాలి. మీ కుమ్ముక్కు రాజకీయాలు, మీ ఫెవికల్ బంధం రాజకీయాలు తెలంగాణ సమాజం గమనిస్తలేదని మీరు అనుకుంటే మీ అమాయకత్వమే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. అందుకే ఇవాళ సూటిగా అడుగుతున్న బీజేపీ నాయకులను, మీ జాతీయ అధ్యక్షుడు వస్తే అనా పైసదేడు గాడిద గుడ్డు తీసుకొస్తాడు. ఈరోజు అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ వాళ్ళని మీరు కాపాడుకుంటూ మీరు ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర. ఇవాళ మీరు కాపాడడానికి వాళ్ళ దగ్గర మీరు మామూలు వసూలు చేసుకుంటున్నారు తప్ప మీరు వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. అందుకే మిత్రులారా, తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను చెప్తున్నా. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చీకటి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారు. 2 ఏళ్లలో మీరేం చేసిండ్రని మమ్మల్ని అడుగుతారు. నేను అడగదలుచుకున్న 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేసిండో, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ఏం చేసిండో లెక్క చెప్పండి. 2 ఏళ్లలో మేము ఏం చేసినామో శాసనసభలో లెక్క చెప్తా. ఒకవేళ మీకు ఈ వేదిక మీద నుంచి 2 ఏళ్లలో మేము ఏం చేసినామో ధైర్యం ఉంటే లెక్క రాసుకోండి. గుండె బగిలి సస్తారు బీజేపీలు, బీఆర్ఎస్ వాళ్ళు, లెక్క రాసుకోండి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. విద్యార్థుల కోసం ఈ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఎల్బీ స్టేడియం సాక్షిగా, శిల్పారామం సాక్షిగా ఎన్నో ఏళ్ల నుంచి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమం జరిగితే నియామకాలు మీరు చేపట్టకపోతే ప్రభుత్వంలో 70,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. 70,000 మంది తలలు లెక్క పెడతా. ఎల్బీ స్టేడియానికి ధైర్యం ఉంటే రమ్మని బీఆర్ఎస్ బీజేపీలకు నేను సవాలు విసురుతున్నా. ఇవాళ మీరు బీసీ ఎస్సీ హాస్టళ్లు ప్రకటిస్తే 5 పైసలు ఇవ్వకపోతే ఎక్కడెక్కడనో రూములలో బాత్రూమ్ లేక పిల్లలు కష్టపడుతుంటే 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసి 20,000 కోట్ల రూపాయలతోని ఈరోజు పనులు ప్రారంభించినాం. బుక్కెడు బువ్వ మీరు చక్కగా పెట్టకపోతే హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలకు 40% ఈరోజు మనము వాళ్ళ భోజనానికి రేట్లు పెంచినాం. 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. ఇవాళ ప్రతి విద్యార్థికి పాఠశాలకు వెళ్ళేవాడికి రేపటి నుంచి రేపు వచ్చే అకాడమిక్ ఇయర్లో బ్రేక్ఫాస్ట్ పెట్టాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ ఇదే చొప్పదండిలో డిగ్రీ కాలేజ్ లేకపోతే మేడుపల్లి సత్యం అన్న మా యువకులు చదువుకుంటారు. డిగ్రీ కాలేజ్ ఇవ్వాలి అంటే ఇవాళ మీకు డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం. ఇదేం కాదు మిత్రులు, పొన్నం ప్రభాకర్ శాతవాహన యూనివర్సిటీ ఉన్నది కానీ లా కాలేజ్ లేదు, ఎల్ఎల్ఎం లేదు, ఇంజనీరింగ్ కాలేజ్ లేదు అంటే ఈ కరీంనగర్ ప్రాంతానికి లా కాలేజ్, ఎల్ఎల్ఎం కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ మేము ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఖమ్మం జిల్లాకి ఎర్త్ యూనివర్సిటీ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద యూనివర్సిటీ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఒకటొకటిగా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని కాలేజీలు ఇచ్చినామో మొత్తం నేను లెక్క చెప్తా. పిల్లల కష్టాలు తీర్చడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాం. నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం.
ఇవాళ రైతు రుణమాఫీ 25,35,000 రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయలకు లెక్క కట్టి రైతులకు రుణమాఫీ చేసి ఈనాడు 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ రోజు వాళ్ళ ఖాతాలలో నగదు బదిలీ చేసింది నిజం కాదా? ఉత్త వ్యవసాయం మీదనే 1,15,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఈ రోజు మనము నగదు బదిలీ చేసినాం. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ రైతు బీమా పథకాన్ని మనం అమలు చేస్తున్నాం. అదే కాదు, ఆనాడు కేసీఆర్ అన్నాడు ఒరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని. మిమ్మల్ని మాత్రం ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు. ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి పండిస్తే కావేరీ సీడ్స్ వాళ్ళు 4,000 రూపాయలకు క్వింటాలు కొన్నారు. పేద రైతులకు 2,000 కోసం కొనలేదు, కానీ ఆయన వండించిన పంటకు మాత్రం 4,000 రూపాయలు ఇచ్చారు. నేను అడగదలుచుకున్నా, మనమేమో ఒడ్లు పండించినాం, ఆయన ఏమన్నా బంగారం పండించిండా? ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు కదా. అలాంటి ఇదే రాష్ట్రంలో నేను వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రైతులందరికీ చెప్పినాం, మీరు వరి పండించండి, సన్న ఒడ్లు పండించండి, గిట్టుబాటు ధరనే కాదు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొంటామని. రైతులు పండించిన ప్రతి గింజ దేశంలోనే ఈనాడు 2 ఏళ్ల ప్రతి పంట అత్యధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ రైతులు పండించిన పంట మనం కొనుగోలు చేస్తున్నాం. ఇవాళ కందులు కొన్నాం, మొక్కలు కొన్నాం, జొన్నలు కొన్నాం. ఇవాళ రైతు పండించిన పంటలు మనం కొంటున్నాం. రైతులకు ఒక భరోసా ఇచ్చినాం. ఒడ్లు మనకిస్తే 48 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో నగదు బదిలీ చేస్తున్నాం. ఎన్నడైనా ఇట్లా జరిగిందా? ఆ ఎలా ఒడ్లు తీసుకపోతే మిల్లర్లు దళారులు కుమ్ముక్కై తాలు పేరు మీద తడి పేరు మీద క్వింటాల్కి 10 కిలోలు దండి కొడుతుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాటాలు మెక్కిండ్రు తప్ప గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు మిల్లర్లతోని కుమ్ముక్కై వాటాలు మెక్కిండ్రు తప్ప ఏ రోజు కూడా రైతులను ఆదుకోలే. ఇవాళ ఎవడైనా మిల్లర్ అయినా దళారైనా ఇవాళ తాలు పేరు మీద తుట్టి పేరు మీద ఉన్న ఏమైనా కట్ చేస్తున్నారేమో చూడండి, ఈపులు విమానమూతం అవుతాయని మన ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. మిత్రులారా, ఇలా రైతులకు చూడండి, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతులను ప్రతి నిమిషం ఆదుకొని రైతాంగ కుటుంబాలను ఈ రోజు రైతును రాజును చేయడమే కాకుండా వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగ చేసి చూపిస్తామని ఈనాడు రైతాంగాన్ని మనం ఆదుకున్నాం. ఇక మా ఆడబిడ్డలు మా అక్కలు ఈడనే ఉండ్రు. నేను హెలికాప్టర్ల పైనుంచి వచ్చేటప్పుడు తుమ్మల గారికి చూపించిన పాలపిట్టలు లెక్క చీరలు చూడు ఎంత మంచిగా ఉన్నాయో. దసరా పండుగ నాడు పాలపిట్టలు చూసినట్టుంది మా అక్కలు ఆ చీరలు కట్టుకొని వస్తుంటే. ఇవాళ మా అక్కలు కెమెరామెన్ అక్కడ చూపి మా అక్కలందరూ పాలపిట్ట చీరలతో ఎంత మంచిగా ఉన్నారు. ఇంటి ఆయన కూడా సంతోషపడతాడు మా అక్కలందరూ ఇంత మంచిగా కనిపిస్తున్నారు అంటే. ఇవాళ మా అక్కలందరూ పాలపిట్ట చీరలు కట్టుకొని ధైర్యంగా మా తమ్ముడు వచ్చిండు పండుగ పూట చీర పెడితే మాకు సారే అని చెప్పి ఇవాళ తమ్ముడిని ఆశీర్వదించడానికి ఇంత దూరం వచ్చారు మా అక్కలు. ఆ ఎల్ల బతుకమ్మ చీరలు ఇచ్చింది. ఎన్నడన్నా మా అక్కలు కట్టుకున్నారా? ఆ అక్కల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. బతుకమ్మ చీరలు అల్ల ఇస్తే సూరత్ నుంచి కిలోల కొద్ది కొనుక్కొచ్చి కోట్ల రూపాయలు మీరు కమిషన్ తీసుకుంటే బతుకమ్మ చీరలలో కూడా ఆ చీరలు తీసుకెళ్లి వ్యవసాయ పొలాల కాడ మొక్కజొన్న కాడ పిట్టలను బెదిరించనిక కట్టిండ్రు తప్ప ఆడబిడ్డలు ఎప్పుడన్నా ఆ చీరలు కట్టుకున్నారా? మీ బతుకు జడ ఆడబిడ్డలకు పెట్టే చీరల్లో కూడా మీరు కమిషన్ వదలకపోతే మీది కూడా ఓ బతికేనా అని ఇవాళ మా ఆడబిడ్డలు అనే పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ మా అక్కలు సంతోషంగా మేము ఇచ్చిన ఇందిరమ్మ చీరలు కట్టుకొని ఇవాళ వచ్చారు. అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు, మొన్న సమ్మక్క సారలమ్మ జాతరలా లక్షలాది మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చినామని. నేను అడుగుతున్న ఇవాళ 2 ఏళ్లలో మా అక్కలే సాక్షి, ఏడన్నా బస్సులు ఎవరన్నా ₹1 అడిగినరా అక్క? మిమ్మల్ని కిరాయి అడిగినరా అక్క? నిజం చెప్పురి. అడిగితే మీ తమ్ముని ఫోటో చూపించమని ఆయననే చెప్పిన కదా, కిరాయి పైసలు అయితే మా తమ్ముడు కడతాడు, పట్టణంలో ఉన్నారు తెచ్చుకోపోండి అని చెప్పమన్నానా? 2 ఏళ్లలో